హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. కొత్త ఆసరా చేత పింఛన్లు భారీగా అయితే పెంపు చేశారు. పెంపు చేసిన డబ్బులు ఇప్పటివరకు కూడా ఈ నెల, ఆ నెల అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు మంజూరు చేస్తారు? ఎవరెవరికి మంజూరు చేస్తారు? తెలుసుకునే ముందు పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి. 10 మందికి వీడియో వెళ్ళాలంటే ఒక లైక్ అయితే చేయాలి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికైనా సరే, కొత్త వారికైనా సరే, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మంగం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకొని, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని, ప్రతి ఒక్కరికి కూడా పెంపు అనేది ఈ ఆగస్టు నెలలో అయితే పెంపు చేస్తామంటున్నారండి. ఎన్నికల సమక్షం ఉంది కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఎన్నికలైతే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడైతే పెంచుతాము అనేసి కూడా అంటున్నారండి. అలాగే ఆగస్టు నెలలోనే కొత్త పెన్షన్ కూడా వస్తాయి.